అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎక్కడ చూసినా భూమి మీద పెద్ద ఎత్తున ఆందోళన పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు సంబంధించి అనంతపురం జిల్లా ఉప్పరపల్లికి చెందినటువంటి రైతులకైతే మాత్రం ఒకవైపు చాలా చోట్ల మనం వింటూనే ఉన్నాం. ఎందుకంటే డబల్ రిజిస్ట్రేషన్ ఈ రకంగా చేయడం, కాకపోతే ఈరోజు ఏకంగా అధికారుల నుంచే వీరికి పెద్ద ఎత్తున ఆపద తలెత్తినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఒక డిప్యూటీ తహసీల్దార్ నేపథ్యంలో ఏకంగా మ్యూటేషన్, వీరు గతం నుంచి ఉన్నటువంటి ఆస్తులు ఏకంగా వేరే ఒక పేరు మీద మార్చడానికి యత్నించినటువంటి నేపథ్యంలో వీరి సెల్ ఫోన్లకు ఒక మెసేజ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో అది అధికారులను కలవడం, ఆ తర్వాత పనులు కొంచెం చకచక బయటికి జరగడంతో ఆ వ్యవహారం అంతా బయటికి రావడంతో ఇప్పుడు మొత్తం మీద అయితే మొత్తం అధికారుల మొత్తం వీళ్ళకి న్యాయం చేస్తామని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఉప్పరపల్లికి చెందినటువంటి రైతులు ఉన్నారు. ఏం చెప్తారు అసలు, ఎందుకు ఇటువంటి పరిణామాలు తలెత్తే, అందులో వీరికి ఆ మెసేజ్ రాకపోయి ఉంటే ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉండేటువంటి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏం జరిగింది మీ పొలానికి సంబంధించి? రెండు సంవత్సరాల నుంచి పొలానికి సంబంధించి రుసింగమ్మ అనే వ్యక్తి మా భూమిని లాక్కోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలన్నీ ఫలించక మీ సేవతంతో అతని సహకారంతో దొంగ ఫ్యాన్ నెంబర్లు, దొంగ సర్టిఫికేట్లు తీసుకొని అక్కడ మొటేషన్లు 4 మొటేషన్లు అప్లై చేసినాడు సార్. అప్లై చేసిన తర్వాత మాకు మా మొబైల్కి ఒకటి లింక్ అనేది ఓపెన్ అయింది, ఫార్మేట్ జనరేట్ అయింది. తర్వాత మేము చూసుకొని దాని అప్రమత్తమై మా లాయర్ గారిని సంప్రదించగా లాయర్ గారు మీ సేవని కనిపెట్టి అడ్రస్ అతని దగ్గరికి వెళ్ళాము. అతన్ని అడగగా మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ మాకు ఇచ్చాడు, ఏవైతే సబ్మిట్ చేస్తామో అవి తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికి, డిఆర్ఓ గారికి కంప్లైంట్ చేశాము. రెవెన్యూ వాళ్ళని సంప్రదించగా ఇదంతా ఫేకు అని ఇలాగ 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. మా ఆఫీసులో కూడా ఆయనకు చెయ్యమని చెప్తున్నారు. ల్యాండ్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు కాదని చాలా పలుమార్లు తహసీల్దార్ హెచ్చరించినా ఆయన వినుకోకుండా మీసేవ అనే శ్రీనాథ్ గౌడ్ వజ్రకరులు అతని సహకారంతో ఫేక్ ఫ్యామిలీ నెంబర్లు, తహసీల్దార్ కర్నూలుకు సంబంధించి ఒక ఫ్యామిలీ నెంబరు, వజ్రకరుకు సంబంధించి 2 ఫ్యామిలీ నెంబర్లు అప్లోడ్ చేసి దొంగగా అక్రమంగా మా భూములను లాక్కోవాలని చెప్పి మోటేషన్ చేసినాడు సార్. దీనిపైన తహసీల్దార్ గారిని మేము రద్దుపరచాలని, ఉన్నతాధికారులని, కలెక్టర్ని అందరినీ మా భూములను కాపాడాలని మనం చేసుకుంటున్నాం, మా భూములను రక్షించాలని కోరుకుంటున్నాం. సార్, 2 సంవత్సరాలుగా మీ భూములు కాజేయాలని చెప్పి చూస్తున్నాను. ఎవరు అతను, మీకు బంధువా లేదంటే ఏంటి అసలు? అతనికి ఈ భూములకి సంబంధం లేదని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మధుసూదన్ గారు గతంలో ఆర్డర్ అనేది ఒకటి జడ్జిమెంట్ అనేది ఇచ్చాడు. అయినా కూడా మా భూములను డిస్టర్బ్ చేస్తూ ఆయన వీలైతే హైకోర్టు బొమ్మని చెప్పి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అక్కడే తెలియజేశాడు. జాయింట్ కలెక్టర్ దగ్గర పోకుండా, హైకోర్టుకు పోకుండా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఈ భూములని డిస్టర్బ్ చేస్తూ మా భూమి దగ్గరికి వస్తూ కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు సార్. ఇది సార్ విషయం. ఏం చెప్తారండి, మీ భూములు ఎంతమంది రైతులకు సంబంధించి? సార్, మేము 8 మంది రైతులు ఉన్నాం సార్ మొత్తము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మా అమ్మగారు పి పుష్పావతి, నెక్స్ట్ మా అన్న రవికుమారు, తర్వాత నేను రమేష్ బాబు, రాకేష్ బాబు, లక్ష్మీదేవి, వెంకట సుబ్బమ్మ, నల్లబల్లి వెంకట సుబ్బమ్మ, సరోజమ్మ. మేము 8 మంది భాగస్థులం సార్. మేము ఎప్పటి నుంచో దాంట్లో అదే వ్యవసాయం చేసుకుంటూ అదే భూమిలోనే ఉన్నాం. మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు రుషింగమయ్య అనే వ్యక్తి ప్రతిసారి ఇలా డిస్టర్బ్ చేస్తూ ఈసారి ఏం చేశాడంటే, ఎవరో తెలియని అనామకులవి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో అందులో ఉంచి మా భూమిని కాజేయాలని చూస్తూ ఇలా ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు మరియు మామూలుగా ఏదో మాన్యువల్లీ CRHO అలాంటివన్నీ పెట్టేసి మ్యుటేషన్ చేయించాడు. అందులో మీ సేవ అతను వచ్చి శ్రీనాథ్ గౌడ్. ఆయనకైతే నాకేం తెలీదు, వాట్సాప్లో వేరే DT గారు చెప్పారు, ఇక్కడ వర్క్ చేశారు వజ్రకరూరులో, ఆయన వాట్సాప్ చేసింటే మేము చేసినామని చెప్తున్నారు సార్. కాకపోతే ఆయన పర్టికులర్గా కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదని అతనే చెప్తున్నాడు. కాకపోతే మీ సేవారి మీద మరియు అలా చేయించిన DT గారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము అందరినీ కోరుతున్నాం సార్, పై అధికారులని. ఆల్రెడీ DRO గారికి, కలెక్టర్ దగ్గర వరకు కూడా తీసుకెళ్ళాము. ఇప్పుడు తహసీల్దార్ గారిని కలిసాము. తహసీల్దార్ సార్ వచ్చేసి నేను ఎలాగైనా కానీ వజ్రకరూరు MROతో మాట్లాడాను, వారి మీద యాక్షన్ తీసుకుంటా, నా దగ్గరకు రావద్దండి అని వాళ్ళని చెప్పింటే వాళ్ళు రాలేదు, అందుకు ఇలా ఫేక్గా చేశారు, వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటానని చెప్పి మోహన్ కుమార్ సార్, తహసీల్దార్ సార్, అనంతపురం రూరల్ మోహన్ కుమార్ సార్ చెప్పినారు సార్. ఇప్పుడు మాకైతే ఇలాంటివి జరగకోకుండా అందరూ కలిసి న్యాయం చేయండి సార్, రెవెన్యూ వాళ్ళు. అంటే మీ భూములు వేరే వాళ్ళు మ్యూటేషన్ చేస్తున్నారు, లేదంటే మీ మీద మీ పొలాల మీద కన్ను ఉంది, ఎలా తెలిసింది మీకు? ఏ రకంగా? మా అమ్మగారికి OTP వచ్చింది సార్. OTP వస్తే మా అమ్మ నాకు ఫార్వర్డ్ చేసింది. ఆ OTPని లింక్ చేసి సెర్చ్ చేస్తే అందులో ఫామ్ 80 నమోదైనట్లు రుషింగమయ్య అనే వ్యక్తికి
2.80 ఎకరాస్ అంటే 280 సెంట్లు ఒక సర్వే నెంబర్లో, ఇంకో సర్వే నెంబర్లో 10 సెంట్లు, ఇంకో సర్వే నెంబర్లో 28 సెంట్లు లింక్ అయినట్లు మొత్తం 4 మ్యూటేషన్లు వచ్చాయి సార్ దాంట్లో. అవన్నీ చెక్ చేసి మేము వెంటనే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లోకి వచ్చి విఆర్ఓ గారిని కలిసాము. విఆర్ఓ సార్ వచ్చేసి ఏదో ఫేక్గా చేశారండి, మీకు మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని ఇస్తానని చెప్పి డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు. ఫార్మేటీలు కూడా వాట్సాప్ చేశారు సార్. అవి తీసుకొనేసి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ అడ్రస్ కనుక్కొని వజ్రకరూరుకి వెళ్ళి వాళ్ళు నిలదీశాము. అప్పుడు ఇదంతా బయటకు పడింది సార్. మేము ఒకవేళ నెగ్లెక్ట్ చేసింటే మా భూములు ఈ పాటికి వాళ్ళ పేరు మీద నమోదైపోయేటివి. కానీ కావు సార్. ఇక్కడ మోహన్ కుమార్ సార్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళు మీకు ఏమీ రాదని చెప్పి కొద్దిగా హెచ్చరించాను. కాకపోతే వాళ్ళు ఇట్లా ఫేక్ చేయడం మీకు సంబంధించి ఒకరికి వచ్చింది, అందరికీ రావాలి కదా, ఎందుకు మెసేజ్లు ఎందుకు రాలేదు? రాలేదు సార్. 2 మెంబర్స్కి మాత్రమే వచ్చింది సార్ మా ఇంట్లో. మా తమ్మునికి మా అమ్మగారికి మాత్రమే వచ్చింది సార్. మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు సార్. అది రాకపోయింటే భూమి వెళ్ళిపోయేది సార్. అది ఈ పాటికి ట్రాన్స్ఫర్ అయిపోయేది. కాకపోతే మేము వెంటనే తహసీల్దార్ గారికి తెలుసు కాబట్టి ఇన్ఫర్మేషన్, మాకు విఆర్ఓ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. సార్ మీకు ఇలా ప్రాబ్లం వస్తుంది అని చెప్తే మేము వెళ్ళి వెంటనే కలిసాం సార్. కలుస్తానే మాకు రెవెన్యూ వాళ్ళు అయితే సపోర్ట్ చేసేసారు బాగా, అనంతపురం రూరల్లో వాళ్ళు. అది ఎన్ని ఎకరాల భూమి, ఎంత విలువ ఉంటుంది? మొత్తం 13.18 సెంట్లు సార్. అది ల్యాండ్ వచ్చేసి అక్కడ సెంటు 4 నుంచి 8 లక్షల వరకు ఉంది సార్. అక్కడ మొత్తం 8 మంది భాగస్తులు, కోట్ల రూపాయలు ఆస్తి సార్ అది. మేము మా ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉన్నాం సార్. సార్ లాయర్ గారు ఏం చెప్తారండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏం చేయబోతున్నారు? సార్ ఇది అందరికీ ఇచ్చాము, ప్లస్ దీన్ని ఎఫ్ఐఆర్ క్రిమినల్ కేసు కింద నమోదు చేసి దీన్ని తదుపరి చర్యలు తీసుకుంటాము. వాళ్ళు మెసేజ్ రావడంతో నా దగ్గరికి రావడం, బాధితులు వచ్చి ఇట్లా మెసేజ్ వచ్చిందని చెప్పారు. తర్వాత మీ సేవ గారు ఐడి తీసుకొని విఆర్ఓ గారిని కలవడము, విఆర్ఓ గారు ఇట్లా వజ్రకరూరులో అని చెప్పారు. మళ్ళీ వజ్రకరూరుకి వెళ్ళిన తర్వాత మీ సేవ గారిని వ్యక్తిని అడిగాంబా ఇది ఎలాగ అప్లై చేశారు దొంగ సర్టిఫికేట్లతో అంటే నాకేమి తెలియదు సార్, నాకు ఇంతకుముందు డిప్యూటీ ఎంఆర్ఓ గారు పనిచేశారు గురుప్రసాద్ అనే వ్యక్తి, వారు నాకు ఇలా చెప్పడంతో వాళ్ళు బాగా క్లోజ్గా ఉండడంతో ఇట్లా నేను వాట్సాప్ ద్వారా అన్ని డాక్యుమెంట్లు పంపించారు, నేను ఇలా చేశాను, దీనికి నాకు పూర్తిగా సమాచారం తెలియకపోవడంతో ఇలా జరిగిందని మీ సేవా వ్యక్తి చెప్తున్నారు. అంటే ఇది మొదలవడం అయితే మాత్రం డిప్యూటీ తహసీల్దార్ దగ్గరే మొదలైంది. డిప్యూటీ తహసీల్దార్ గారు ప్లస్ రుసింగ్మయ్య అనే వ్యక్తి ఇద్దరు కలుసుకొని మీడియేషన్ డిప్యూటీ తహసీల్దార్ గారు చేశారు. రుసింగ్మయ్య అనే వ్యక్తి డిప్యూటీ తహసీల్దార్ గారు కలిశారు. డిప్యూటీ తహసీల్దార్ గారు అక్కడ వజ్రకరూరులో తెలిసిన మీ సేవ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మొటేషన్కి అప్లై చేయించారు. ఈ చాలామంది చదువురాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మెసేజ్లు కంపల్సరీ ఇదే వచ్చని వాళ్ళకి తెలియదు. సో వీళ్ళు నా దగ్గరికి వచ్చిన బాధితులు అందరూ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఉండడం వల్ల మెసేజ్లు రావడంతో చూసుకొని నా దగ్గరికి రావడం, ఇవన్నీ బయటికి వెలికి తీయడం జరిగినది. సార్ ఒకవేళ నేరం రుజువైతే మాత్రం శిక్షలు ఎలా ఉంటాయి సార్? నేరం రుజువైతే ఖచ్చితంగా వాళ్ళకి 2 నుంచి 7 ఏళ్ళ వరకు జైలు శిక్ష తప్పనిసరి ఉంటుంది. ఉద్యోగం డిస్మిస్ అవుతుంది, ప్లస్ వాళ్ళకి జైలు శిక్ష కూడా పడుతుంది, జరిమానా కూడా పడుతుంది. మీ సేవ వారు డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పి కలెక్టర్ ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, గవర్నమెంట్ ఆఫీసుల్ని భూములను మొటేట్ చేయడానికి, వాళ్ళకి డాక్యుమెంట్లు చెక్ చేసుకోకుండా అప్లోడ్ చేయడానికి వీలుంటుందా అని మేము ఉన్నతాధికారులను అడుగుతున్నాము. మీ సేవలు ఇలాగ రిపీట్ కాకుండా ప్రతి ఒక్కరికి ఆదేశాలు జారీ చేయాలని, మీ సేవ ఏజెంట్లని ఆదేశాలు జారీ చేయాలని మేము ఉన్నతాధికారులను కలెక్టర్ని కోరుతున్నాము. ఉప్పరపల్లి గ్రామ పొలము సర్వే నంబర్ 133, 164, 165కి సంబంధించినటువంటిది. ఇది డిఫరెంట్ వ్యక్తుల పేర్ల మీద ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ కోర్టులో కూడా ఓఎస్ నంబర్ 95, మళ్ళా ఆర్డీఓ గారి ఉత్తర్వులు, తర్వాత ఓఎస్ నంబర్ 22, ఓఎస్ నంబర్ 208 ఈ సంవత్సరాల్లో కూడా కోర్టుకు సంబంధించి ఆల్రెడీ ఆర్డర్స్ కూడా పాస్ చేయడం అయింది. ఇది ఆర్డీఓ గారి కోర్టులో కూడా జరిగిన తర్వాత ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళకు ఇది సివిల్ మ్యాటరు, మీరు సివిల్ కోర్టుకు పోండి అని ఆర్డీఓ గారు కూడా ఆల్రెడీ క్లియర్గా వాళ్ళకి ఇష్యూ చేయడం అయింది. అయితే వాళ్ళు ఇక్కడ కాకుండా వజ్రకరూరు మండలంలో అప్లై చేసినారు. అప్లై చేసిన వెంటనే అది నా లాగిన్కి వచ్చింది. వచ్చిన వెంటనే నేను ఫార్మేట్ నోటీస్ జనరేట్ చేసి 13/10/25వ తారీఖున ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో ఆ వ్యక్తులందరికీ కూడా నేను సర్వ్ చేసి అలర్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తులందరూ ఇవి తీసుకున్న తర్వాత నా దగ్గరకు కూడా వచ్చేసి వాళ్ళు అబ్జెక్షన్ ఫైల్ చేస్తున్నాం సార్ మేము అని చెప్పారు. ఇప్పటికీ అది మామూలుగా అయితే 15 రోజులు టైం ఉంటుంది, అది నేను యాక్సెప్ట్ అయినా రిజెక్ట్ అయినా చేయడానికి, దాని మీద నేను డెసిషన్ తీసుకోవడానికి. ఇప్పటికీ
1 వీక్ కంప్లీట్ అయ్యింది, ఇంకొక 1 వీక్ ఉంది. వాళ్ళు అబ్జెక్షన్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత దాని మీద ఏ డెసిషన్ తీసుకోవాలా అనేది దాన్ని బేస్ చేసుకొని నేను డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత దీన్ని ఏం తీసుకున్నాము అనేది కూడా నేను వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఇరుపక్షాల వారికి. అంటే మా ఆఫీసుకి సంబంధించినటువంటి డిప్యూటీ తహసీల్దార్కి దీంట్లో ఏమీ సంబంధం లేదు. మా ఆఫీస్కి సంబంధించిన డిప్యూటీ తహసీల్దారుకి ఇక్కడ ఈ కేసుకి ఏమీ సంబంధం లేదు. మరి అది మరి ఆ డిప్యూటీ తహసీల్దార్ ఎవరో మాకు కూడా తెలియదు. మేము కూడా దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాం, కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాము. ఈ క్రమంలోనే వజ్రకరూరు తహసీల్దార్ గారు ఫోన్ చేయడం జరిగింది. ఆ మీ సేవా సెంటర్కి సంబంధించినటువంటి వ్యక్తులతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. అది మేము ఈ వారం రోజుల లోపల, అంటే ఈ క్లెయిమ్ డిస్పోజ్ చేసేకున్నటువంటి వారం రోజుల టైంలో ఈ మొత్తం వివరాలతో సహా మేము పై అధికారులకు కూడా నివేదిక సమర్పిస్తాం. మీ సేవా సెంటర్ వాళ్ళు ఎట్లా తీసుకోవాలి అంటే, ఇప్పుడు వేరే మండలానికి గ్రామానికి సంబంధించిన వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి ఇట్లా వేరే మండలాలకు పోయి అప్లై చేస్తున్నారు అంటే ఇలాంటి సమస్యలు ఉంటేనే వేరే మండలాల్లో అప్లై చేస్తారు. మీ సేవా సెంటర్లో ఇప్పుడు ఆన్లైన్లో ఎవరి పేరు ఉందో ఆ వ్యక్తి అమ్మిండేటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉంటేనే మీ సేవా సెంటర్ వాళ్ళు తీసుకొని ప్రాసెస్ చేయాలి. లేదు, చనిపోయిన వ్యక్తులైతే ఆన్లైన్లో ఎవరి పేరు అయితే రిజిస్ట్రేషన్ అయి ఉందో ఆ పేరుకు సంబంధించిన వ్యక్తి చనిపోయినట్లుగా ధృవీకరణ పత్రము, వాళ్ళ కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రము, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత మాత్రమే అప్లై చేయాలి. ఇవి రెండూ కాకుండా ఏ డాక్యుమెంట్లు అంటే వాళ్ళు సబ్మిట్ చేస్తే సంబంధం లేని డాక్యుమెంట్లని వాళ్ళు పెట్టి సబ్మిట్ చేసి దీన్ని మా లాగిన్లోకి పంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయాల్ని మేము మీ సేవా సెంటర్ వాళ్ళకు కూడా మేము ఎప్పుడైతే మీటింగ్స్ పెట్టుకుంటున్నామో అప్పుడంతా కూడా చెప్తున్నాం. ఇట్లాంటివి వచ్చినప్పుడు అందరికీ చెప్తూనే ఉన్నాము. అడపదడప ఇటువంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకొకసారి కూడా మేము తెలియజేస్తాం. డిప్యూటీ తహసీల్దార్ ప్రమేయం ఉంది అంటే దానికి డిపార్ట్మెంట్ పరంగా కేసు శిక్షలు పడే అవకాశం ఉంది. డిపార్ట్మెంట్ పరంగా ఖచ్చితంగా పై అధికారులు అతని మీద యాక్షన్ తీసుకుంటారు. అతను ఎవరు, డిప్యూటీ తహసీల్దార్ ఎవరు, ఎందుకు ఇది చేయించాడు అనే దాని మీద ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. ఇది అయిన తర్వాత మేము పూర్తి నివేదిక పంపిస్తాం అధికారులకి. ఖచ్చితంగా మనకు డిపార్ట్మెంటల్ పరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఇది మొత్తం మీద అయితే మాత్రం ఉప్పరపల్లికి చెందినటువంటి పొలం ఏదైతే ఉందో కోట్లాది రూపాయలు గతం నుంచి వారి పెద్దల నుంచి వారు సాగులో ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ఒక డిప్యూటీ తహసీల్దార్ నేపథ్యంలోనే ఈ రకంగా మొత్తం అంతా కథ నడిచిందని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఉందో ఒక వారి సెల్ ఫోన్కి ఒక మెసేజ్ రావడం వల్ల ఇది మాకు ఎంతో సమాచారం తెలిసింది. లేకపోయింటే ఆ మెసేజ్ రాకపోతే మాత్రం పూర్తిగా ఇప్పటికే మా ఏదైతే ఉందో భూములన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి ఉండేటివి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మాకు న్యాయం చేయాలి. గతం నుంచి మేము 2 సంవత్సరాల నుంచి కూడా దీని మీద మేము పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఖచ్చితంగా మాకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు లీగల్గా లాయర్ కూడా చెప్తున్నది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రుజువు అవుతుంది. మేము ఎంక్వైరీ చేసుకున్నాం. ఎందుకంటే వారు ఇంత చదువుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు కాబట్టి సిస్టమేటిక్గా ముందుకెళ్తున్నాం. ఇందాక ఎంఆర్ఓ గారిని కూడా కలిసాం. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇదికైనా నేరం రుజువు అయితే మాత్రం ఖచ్చితంగా కఠిన శిక్షలు కూడా వీరికి పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి లీగల్గా కూడా లాయర్ చెప్తున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో